హలో అండి. ఈరోజు తెనాలి రామ తాతాచార్య 3 ప్రశ్నలు కథ చెప్పుకుందాం. ఒకసారి విజయనగరానికి వేరే రాజ్యం నుండి 3 పండితులు వచ్చారు. వాళ్ళు చాలా గర్వంగా ఉండేవారు. వాళ్ళు కృష్ణదేవరాయల సభలో, మహారాజా, మేము ఎవరికైనా 3 ప్రశ్నలు వేస్తాము. ఎవరూ సమాధానం చెప్పలేకపోతే మా రాజ్యానికి 10,000 బంగారు నాణేలివ్వాలి. ఒకవేళ మేము ఓడిపోతే మేము మీకు ఇస్తాము అని పందెం కట్టారు. మహారాజు ఆ పందానికి ఒప్పుకున్నారు. సభలోని పెద్ద పెద్ద పండితులందర్నీ పిలిచారు. కాని ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. తాతాచార్య లేచి నేను చెప్తాను అన్నారు. పండితులు మొదటి ప్రశ్న అడిగారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి? తాతాచార్య తడబడి లెక్కపెట్టలేదు, తెలియదు అన్నారు. రెండో ప్రశ్న, సముద్రంలో ఎన్ని చుక్కల నీరు ఉంది? తాతాచార్య ముఖం పాలిపోయింది. ఇది ఎవరు లెక్కపెట్టగలరు అన్నారు. మూడో ప్రశ్న, నా మనసులో ఏముంది? తాతాచార్య పూర్తిగా ఓడిపోయారు. సిగ్గుతో కూర్చున్నారు. రాజుకు కోపం వచ్చింది. 10,000 బంగారు నాణేలు ఇవ్వాల్సి వస్తుందేమో అని భయపడ్డారు. అప్పుడు తెనాలి రామలేచి మహారాజా, నాకొక అవకాశం ఇవ్వండి అన్నారు. రాజు అడుగు రామ అన్నారు. రామలింగడు పండితుల వైపు తిరిగి అడగండి మీ ప్రశ్నలు అన్నారు. మొదటి ప్రశ్న, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు? రామలింగడు నవ్వుతూ ఆకాశంలో ఉన్నని నక్షత్రాలు +1. ఆ ఒకటి నా తలలో ఉన్న తెలివి అన్నారు. పండితులు తెల్లబోయారు. రెండో ప్రశ్న, సముద్రంలో ఎన్ని చుక్కల నీరుంది? రామలింగడు నవ్వుతూ లెక్క అసాధ్యం. కాని మీరు ఒక చుక్క తీసి తాగితే సముద్రంలో ఒక చుక్క తగ్గుతుంది కదా, అలా లెక్కపెట్టుకోండి అన్నారు. పండితులు నోరు తెరిచారు. మూడో ప్రశ్న, నా మనసులో ఏముంది? రామలింగడు పండితుల వైపు చూసి మీ మనసులో ఈ రాముడు మమ్మల్ని ఓడిస్తాడేమో అనే భయం ఉంది. అదే నా మనసులో కూడా ఉంది అన్నారు. సభ అంతా చప్పట్లతో మారుమోగింది. పండితులు ఓడిపోయామని ఒప్పుకున్నారు. రాజు 10,000 బంగారు నాణేలు గెలిచారు. తాతాచార్య కోపంగా ఇవేం సమాధానాలు అన్నారు. రామలింగడు, అయ్యా, కొన్ని ప్రశ్నలకు లెక్కలతో కాదు, బుద్ధితో సమాధానం చెప్పాలి అన్నారు. రాజు సంతోషించి రామలింగడికి 2,000 బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చారు. నీతి ఏమిటి అంటే తెలివి అంటే అన్నీ గుర్తుపెట్టుకోవడం కాదు, సమయానికి సరైన సమాధానం ఆలోచించడం, సమయస్ఫూర్తి కలిగి ఉండడం. నిరంతర సాధన మన మెదడును మరింత పదునుగా, చురుకుగా పనిచేసేలా చేస్తుంది. నమస్తే.